తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నీ ప్రాబ్లం ఏంది? ల్యాండ్ గురించి మేడం. ల్యాండ్ గురించి ఏం ప్రాబ్లం? మా వారసత్వం మా తాత నుంచి ముత్తాత నుంచి మా తల్లి నుంచి మాకు పౌతి కావాలి మేడం. పౌతి చేసిండ్రు. చేసిన తర్వాత ఏమైందంటే అసలు నీ పేరేంది? ఏ నుంచి వచ్చినావు? నా పేరు నిజామాబాద్ సిద్దిపేట జిల్లా విలేజ్ మిట్టపల్లి గ్రామం నుంచి వచ్చినా మేడం. అయితే మా తాత తల్లుల నుంచి ఇది వారసత్వం భూమిని మాకు చేయకుండా ఎన్నోసార్లు వందల సార్లు దరఖాస్తు ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకుంటారు తిరిగినా కానీ. ఒకవేళ ఇది 2 ఎకరాలు 3 గుంటలు పట్టా చేసిరు. దాన్ని ఏం చేసిరంటే ప్రైవేట్లలో పెట్టిరు. మా ఆడపిల్లల లగ్గాలు కూడా అమ్మకుండా చేసేసారు. ఎవరంటే ప్రభుత్వం భూమి. గత ప్రభుత్వం చేసిన పాలనలో ఇది జరిగింది మేడం. 2022లో జరిగింది ఇది. అయితే అప్పటి నుంచి కూడా తిరిగినా కానీ ఎన్నోసార్లు మీ సేవలు అప్లై చేసి ప్రైవేట్లను తీసేయమంటే కూడా తీసేయలేదు. ఎన్నోసార్లు అప్లై చేసినా కానీ తిరస్కరించారు. తిరిగి ఆశకు వచ్చింది. అందుకనే ఈ రేవంత్ రెడ్డి పెట్టిన ప్రజావాణి గురించి అందులోకి వచ్చి ఇప్పుడు ఇచ్చాను మేడం. పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏమని అర్జీ ఇచ్చినావు? ఏమని చెప్పినావు ఇక్కడికి వచ్చి? ప్రైవేట్లను తొలగించమని చెప్పినా మేడం. అంటే అది మీ తాతల తల్లుల దగ్గర నుంచి వచ్చిందా? అవును మేడం. మా తాత ముత్తాతల నుంచి వచ్చింది భూమి. అంతే మేడం. సో తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిందని ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఎలా పెడతారు? పెట్టిరు మేడం. అట్లా పెట్టిరు. ధరణిలో పెట్టిరు మేడం. ధరణిలో పెట్టిరు. ఆల్రెడీ కొత్త పాస్బుక్ కూడా వచ్చింది మేడం. వచ్చిన తర్వాత చాలా రోజులు తిరిగినా కానీ పట్టించుకోలేదు మేడం. ఎంఆర్ఎఫ్ ఇట్లా తిరిగితే చెప్పులు అరిగిపోతున్నాయి, కాళ్ళు అరిగిపోతున్నాయి. తిరిగిన ఇట్లా అయితే అటు పారేస్తున్నారు. ఏ పని చేస్తలేరు వాళ్ళు. అది కాదు పోని గవర్నమెంట్ తీసుకుంటుంది మీకు ఏదో ఇంత ఇస్తుందని ఆశ చెప్తున్నారు. అంతే మేము ఇవ్వమని మేము అంటున్నాం మేడం. గత ప్రభుత్వ హయాంలో ఎంఆర్ఓలను కలిసినవా? మస్తు 100 దరఖాస్తు ఇచ్చినాం మేడం. గతంలో ఎవరు పట్టించుకోలేదు. మరి మినిస్టర్ దగ్గర హరీష్ రావు దగ్గర కూడా పోయినా ఆయన కూడా పట్టించుకోలేదు. అట్లా దీన్ని ధరణిలో ఎప్పుడెక్కిచ్చారు? 2018లో ఇచ్చారు. వాళ్ళ 2020లో తీసేసారు. ధరణిలోకి తీసేసారు. ఇప్పుడు అమ్దాం మా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం. ఒక గుంట 2 కూడా తీసేద్దామంటే కూడా తీసేరా కూడా ఏమి ఉన్నది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. దీని మీదనే జీవనోపాధి ఉంది మేడం. దీని మీదనే జీవనోపాధి ఉంది. వేరే ఏం లేదు. వ్యవసాయ కూలి చేసుకుంటే బతుకుంటూ ఉంటున్నాము. దీన్ని సాధ్యమైన త్వరగా చేయగలరు మనం. అంటే ఇది మీ తాత హయాంలో ఉన్నదా? మా ముత్తాత నుంచి ఉన్నది మేడం. మా ముత్తాత తాత మా తండ్రి మాకు ఇట్లా దీనికి సంబంధించి పాస్బుక్లు అవి ఉన్నాయా? ఉన్నాయి మేడం. పెట్టినాం. అవి అన్నీ పెట్టుకొని ఇచ్చినాం. ఎన్నోసార్లు ఇచ్చినాం. రద్దీలో పడదింగిరు వాళ్ళు. పడని చేయలే పని ఇట్లా. మరి ఇప్పుడు నువ్వు అర్జీ పెట్టుకున్నప్పుడు ఆ పాస్బుక్లు జిరాక్స్లు తీసుకొచ్చి ఇచ్చినవా? ఇప్పుడు ఇచ్చినా మేడం. ఇప్పుడు ఇచ్చిన లోపల ఇచ్చిన మేడం. అన్నీ ఇచ్చిన. ఇది మొదటిసారిగా రావడం అని ఇచ్చిన. తర్వాత ఇక దీన్ని చేస్తారని ఆశిస్తున్నాము. ఈ ప్రభుత్వం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. నువ్వు అప్పుడు ఎంఆర్ఓని అడిగినప్పుడు ధరణిలో ఎందుకు ఎక్కిచ్చిరంట భూమిని? నీ భూమిని పట్టుకొని ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఎందుకు చేసిన? ఎంఆర్ఓ చేసిండు. ఆయనకు తెలియదు. నాకు తెలుసు కాబట్టి తీసిండు అంటుండు. ఆయనకు తెలియదట, ఈయనకు తెలిసింది తీసేసిండట ఎంఆర్ఓ. మరి కబ్జా మీద ఎవరు ఇన్నాళ్ళు? కబ్జా మీద మేమే వరి వేస్తున్నాం, నాటుతున్నాం, దున్నుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం మేమే. ఇప్పుడు కూడా మేమే ఉన్నాం కబ్జా మీద. మా తాత నుంచి మేమే వ్యవసాయం చేసుకుంటే కూలి చేసుకుంటే బతుకుంటున్నాం.